హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ మీ వైపుగా అసలు ఒక స్టెప్ తీసుకుంటారా లేదా? ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్‌లో మీకు ఏంటంటే మైండ్ అలజడిగా ఉంటుంది కదా మీ వైపుగా. అసలు ఈ పర్సన్ ఎందుకొచ్చారు నా లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావటం ఏంటి? మళ్ళీ ఆన్ ఆఫ్ పెట్టడం ఎందుకు? అనే విధంగా మీకు అనిపిస్తుంది. మీకు బాధ కలుగుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్‌లో మీ వైపుగా అసలు నిలబడతారా లేదా? ఒక స్టెప్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్‌లో నిలబడతారా లేదా? అనేదాన్ని ఈరోజు నేను చేయబోతున్నాను. ఫ్యూచర్ అంటే 2 మంత్స్ కానీ, 3 మంత్స్ కానీ, ఒక్కోసారి 10 డేస్ లేకపోతే ఈ ఒక్కోసారి 1 ఇయర్ కూడా రావచ్చు. ఫ్యూచర్ అంటే పూర్తిగా మీ జన్మ మొత్తం అనేది కాకుండా 1 ఇయర్ వరకి అలా వర్తిస్తుంది. 1 ఇయర్ వరకి వర్తిస్తుందనమాట. అలా తీసుకోండి. ఇది టైం లిమిటెడ్ అండి, ఎప్పుడైనా చూడొచ్చు. ఓకే, వీడియో అనేది చేద్దాం. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్, లేకపోతే మీ పర్సన్ని ఊహించుకోండి 3 టైమ్స్. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వైపు అసలు ఫ్యూచర్లో ఒక స్టెప్ తీసుకుంటారా, ఇలా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లోనే పెడతారా? క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ విషయంలో ఫ్యూచర్లో స్టెప్ తీసుకుంటారా లేదా? వీళ్ళ వైపు ఒక నిర్ణయం తీసుకొని నిలబడతారా లేదా? క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకుంటారా లేదా? ఆన్ ఆఫ్ చేయకుండా వీళ్ళ వైపు ఒక స్టెప్ తీసుకుంటారా లేదా? ఈ రిలేషన్షిప్లో వీళ్ళ వైపు పూర్తిగా వస్తారా లేదా? క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫ్యూచర్లో వీళ్ళ వైపు వస్తారా? ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటారా? ఇలా ఆన్ ఆఫ్ చేయకుండా క్లారిటీగా చూపించండి. ఓకే, ఓకే. ఇక్కడ నిన్న వచ్చిన కార్డ్సే వచ్చినట్టుగా కనిపిస్తుంది నాకు. ఓకే, నిన్న వచ్చిన కార్డ్సే వచ్చాయి మళ్ళీ. ఓకే, నేను చెప్తాను దాని అర్థం ఏంటో. ఓకే ఓకే, నాకు నవ్వు వస్తుంది ఎందుకనో మరి. ఓకే ఓకే, ముందు చెప్తాను, తర్వాత మీ వైపు వస్తారా లేదా అనే విషయాన్ని చెప్తాను. అసలు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ గట్టిగా నిలబెట్టుకుంటారా లేదా, ఒక స్టెప్ తీసుకుంటారా పూర్తిగా అనేది
చూద్దాం ఫ్యూచర్లో. ఓకే, చెప్పాను కదా ఇందాక 2 మంత్స్ కానివ్వండి, 3 మంత్స్ కానివ్వండి, 1 ఇయర్కైనా అలా అయినా వర్తిస్తుంది ఫ్యూచర్ అంటే. ఈ 1 ఇయర్ దాటిన తర్వాత అయితే మాత్రం మళ్ళీ చూడాల్సిందే. ఓకేనా? ఫ్యూచర్ అంటే అన్ని సంవత్సరాలుగా ఒకేసారిగా రాదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అయితే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. గతంలో ఏంటంటే ఈ రిలేషన్షిప్లో నేను వాకవే చేశాను, ఇప్పుడు మీరు వాకవే చేస్తున్నారు. గతంలో రిలేషన్షిప్లో ఇది కరెంట్ ఫీలింగ్స్లో కూడా కనిపిస్తుంది, నాకు కరెంట్ ఫీలింగ్స్ లాగా కనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఈ వాకవే చేసేసారు గతంలో, మీ పర్సన్ అనేది గతంలో వాకవే చేసేసారు ఈ రిలేషన్షిప్లో. ఇప్పుడు మీరు వాకవే మోడ్లో ఉన్నారు, కానీ ఆప్షన్స్ ఉన్నాయని ఈ రిలేషన్షిప్ని నేను ఎండ్ చేసేసాను గతంలో. ఈ రిలేషన్షిప్లో ఏమి చెప్పకుండా మీకు ఏమీ అసలు ఇలా చేస్తున్నాను, వాకవే చేస్తున్నానని కానివ్వండి, నాకు ఇంట్లో మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారు కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే మీకు చెప్పకుండా ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు గతంలో. ఆప్షన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్స్ ఇప్పటికి కూడా కొంతమందికి ఉన్నాయి. కొంతమంది పరంగా చెప్తున్నాను, కొంతమందికి మాత్రం ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఆ ఆప్షన్స్ వైపు వెళ్ళటానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఉంటే మీ వైపు కానివ్వండి, లేదా థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి అని వీళ్ళు ఏంటంటే జగిల్ అవుతున్నారు అటు ఇటు. ఓకేనా? అటు ఇటు జగిల్ అవుతున్నారు. వీళ్ళకి కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట. మీ వైజుగా కొత్త కొత్త ఆలోచనలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా చేస్తే, ఏ విధంగా చెప్తే మీరు మళ్ళీ నా మాట వింటారు, నా వైపుగా మళ్ళీ తిరిగి చూస్తారు, నా వైపుగా వస్తారు మీరు మళ్ళీ ఈ రిలేషన్షిప్లోకి. మీరేంటంటే వాకవే మోడ్లో మీరున్నారు. ఇప్పుడు నేను కొత్త కొత్త ఐడియాస్ వేసి ఈ మేనిఫెస్ట్ చేసినా సరే ఇప్పుడు మీరేంటంటే అవేమీ పట్టించుకోవట్లేదు. నేను మీ వైపుగా కొత్త కొత్త ప్లాన్స్తో రావాలి అని అనుకుంటున్నాను. అంటే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అంటే వేరే ఉద్దేశం చేసుకోవద్దు. ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకునే వైజ్గా కొత్త ఐడియాస్ని చూస్ చేసుకుంటున్నారు వీళ్ళు, కొత్తగా ఆలోచించడానికి. ఓకేనా? కొత్తగా ఈ రిలేషన్షిప్లో ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, ఏ స్టెప్ వైజ్గా ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ వెళ్తే బాగుంటుంది, ఎలా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అనే వైజ్గా వీళ్ళు ఆలోచన చేస్తున్నారనమాట. ఓకేనా? మీరేంటంటే వాకవే మోడ్లో ఉన్నారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. మైండ్ అంతా లోపల మనసులో తెలియని అలజడి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు, నేను చూస్తే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, కొత్త ఆలోచన చేసైనా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. వేరే వైజ్గా అయినా సరే, వేరే వైజ్గా అంటే సీక్రెటివ్గా అయినా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. ఒక కొత్త వ్యక్తిగా మారి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఒక కొత్త వ్యక్తిగా మారి ఒక కొత్త ఛాన్స్, అవకాశం తీసుకొని మీ వైపుగా రావాలి. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి వీళ్ళకి అర్థం కావట్లేదు. మనసంతా అలజడి, మైండ్ అంతా అలజడి, తెలియని డిప్రెషన్ లాంటి ఫీలింగ్ కలుగుతుంది వీళ్ళకి. ఈ రిలేషన్షిప్ని గతంలో నేనేంటంటే వాకవే చేసేసాను గతంలో, ఇప్పుడు మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నేను ఒక కొత్త శక్తిని కూడగట్టుకొని, ఓకేనా, కొత్త శక్తిని కూడగట్టుకొని మీ వైపుగా రావాలి. ధైర్యాన్ని, కొత్త ధైర్యాన్ని తెచ్చుకొని మీ వైపుగా రావాలి. కానీ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా అనేది కూడా వీళ్ళ మైండ్లో ఉంది.
అసలు ఈ రిలేషన్షిప్ మళ్ళీ నిలబడుతుందా లేదా? మీరు చూస్తే వాకవే మోడ్లా ఉన్నారు. నేను ఏ వయసుగా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మీ వైపుగా రావాలి? నాకు చాలా ఐడియాస్ వస్తున్నాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి, కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి, కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. అందుకని కొన్ని రోజులు నేను ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించకుండా దేవుడి మీద భారం వేసి సైలెంట్గా ఉండాలి నేను. కానీ అలా ఉండలేకపోతున్నాను. భగవంతుడు మీ వైపు పుష్ చేస్తున్నారు నన్ను. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మళ్ళీ మీ రిలేషన్షిప్లో మీరు కావాలి అని అనిపిస్తుంది. మీరు లేకపోతే ఉండలేను అనే విధంగా కూడా వీళ్ళకి అనిపిస్తుంది. అందుకని ఒక స్టెప్ తీసుకుందాము అని అనిపిస్తుంది రిలేషన్షిప్లో. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంటుంది. ఈ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉండటం, ఈ రిలేషన్షిప్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే కన్ఫ్యూజన్ రావటం, 4 పక్కల ప్రాబ్లమ్స్ కనిపించడం, అది ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, బయట వేరే విషయాల గురించి అయినా సరే, మీ వైజ్గా అయినా సరే, అన్ని సమస్యలు ఒక్కసారి వచ్చి మీద పడ్డాయి అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. 4 వైపులా సమస్యలు ఒక్కసారి మీద పడ్డాయి అనే విధంగా వీళ్ళకి అనిపిస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎట్ ప్రెజెంట్ నేను చాలా ఫేస్ చేస్తున్నాను. మీకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది, లేదా మీకు నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే కలర్ వైజ్గా కానివ్వండి, ఏ వైజ్గా అయినా సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఈ రిలేషన్షిప్ని గతంలో నేను ఎండ్ చేసేసాను. ఇప్పుడు మీ వైపుగా సడన్గా నాకు చాలా ఇష్టం కలుగుతుంది. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం వస్తుంది. మీరు ఎంత ప్రేమని చూపించారో గతంలో, అది ఇప్పుడు నాకు పదే పదే గుర్తొస్తుంది. అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను, ఈ పర్సన్ నన్ను తప్ప ఇంకొక పర్సన్ని లవ్ చేయదు అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కూడా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయిన తర్వాతే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే విషయం నాకు గుర్తుకొచ్చింది. ఓకేనా? అంటే మనసులో ఇప్పుడు నాకు అనిపిస్తోంది, మీరు లేకపోతే ఉండలేను అనే వైజుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీ మీద నాకు ప్రేమ కలిగింది. గతంలో ఏదైతే ఒకవేళ వీళ్ళు జెన్యూనా కాదా అది మీ వైజ్గా తీసుకోవాలి కదా. వీళ్ళు జెన్యూన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మోసం చేయడానికైనా రిలేషన్షిప్లో రావచ్చు. జెన్యూన్ వాళ్ళ వైపు కూడా ఫ్యామిలీస్ వైజ్గా చూసుకొని థర్డ్ పర్సన్ చూసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. మోసం చేసేవాళ్ళు ఏంటంటే ఆన్ ఆఫ్ చేసుకుంటూ మోసం చేసేసి ఉండొచ్చు. ఓకేనా? అలా తీసుకోండి. జెన్యూన్ అయినా సరే, మోసం చేసిన వ్యక్తి అయినా సరే, వీళ్ళు ఏంటంటే గతంలో మీరు ఇచ్చే ప్రేమని, ఇచ్చే కేరింగ్ని వీళ్ళు ఎలా చూసేవాళ్ళంటే, నేను మోసం చేయడానికే మీ రిలేషన్షిప్లోకి వచ్చినా సరే మీరు చూపించే ప్రేమకి వీళ్ళు బానిస అయిపోయారు. వాళ్ళకి తెలియకుండానే మిమ్మల్ని ఇష్టపడ్డారన్నమాట. మిమ్మల్ని ప్రేమించేశారు, వాళ్ళకి తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించేశారు. అది గతంలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే మీ రిలేషన్షిప్లో మిమ్మల్ని మోసం చేసిన తర్వాత, ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసిన తర్వాత, బయటికి వచ్చేసిన తర్వాత మీరంటే ఇష్టం ఉంది, మీరంటే నాకు ప్రేమ ఉంది అనే విషయం వీళ్ళకి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. ఎప్పుడైతే వాళ్ళు రిలేషన్షిప్ని వాకవే చేసి వెళ్ళిపోయారో అప్పటి నుంచి వీళ్ళకి తెలిసి ఉండొచ్చు, వీళ్ళకి అర్థమై ఉండొచ్చు. జెన్యూన్ పర్సన్కి అయితే ఫస్ట్ నుంచి మీరు అంటే ఇష్టం ఉండే కదా నేను ఈ రిలేషన్షిప్లోకి వచ్చాను, ఇప్పటికీ మీరంటే నాకు ఇష్టం ఉంది. కానీ అప్పుడు మీరు ప్రేమను చూపించినా సరే నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు నాకు ఇంకా కొంచెం ఎక్కువగా, కొంచెమే కాదు చాలా ఎక్కువగా ప్రేమ కలుగుతుంది మీ వైపుగా అనే విధంగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఓకేనా? అందుకని వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండడం, డిస్టర్బ్గా ఉండటం, తలనొప్పి రావడం, కొంతమంది ఏంటంటే డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం, నైట్లు నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చోవటం, మీ గురించి ఆలోచించి ఏడుస్తూ కూర్చోవటం నైటు,
అలా అలా కనిపిస్తోంది. గతంలో మీరు ఏదైతే ప్రేమను చూపించారో అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. నన్నుగా ప్రేమించే పర్సన్ నా లైఫ్‌లో ఉంది అనే విధంగా ఉన్నాడు. ఓకే. మీ జెండర్‌ని బట్టి తీసుకోండి. అనే విధంగా వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో. ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో రీబూట్ చేసి మళ్ళీ మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తోంది. కానీ నేనేం చెయ్యలేకపోతున్నాను ఈ రిలేషన్‌షిప్ గురించి. ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే థర్డ్ పర్సన్ వస్తున్నారు. పోనీ మీ వైపుగా వద్దామంటే థర్డ్ పర్సన్ వైపుగా ఉందామంటే మీరు గుర్తొస్తున్నారు. నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్‌షిప్‌ని. అటు ఎండ్ చేయలేకపోతున్నాను. ఇటు మీ రిలేషన్‌షిప్‌లోకి రాలేకపోతున్నాను. నేనేం చేయలేకపోతున్నాను. చాలా బాధని, చాలా పెయిన్‌ని అనుభవిస్తున్నాను నేను ఈ రిలేషన్‌షిప్ గురించి. వైజ్‌గా కానివ్వండి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు. మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే వర్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బయట సమాజంలో ఇంకేమన్నా గొడవలు కానివ్వండి, ఆ వైజ్‌గా కూడా నాకు కనిపిస్తున్నాయి. వాటి విషయంలో కూడా నేనేం చెయ్యలేకపోతున్నాను. నేను ఏ తప్పు చేయకపోయినా కొంతమంది నన్ను నిందిస్తున్నారు. నేను చేయని తప్పుకు కూడా నేను బాధపడాల్సొస్తుంది అనే విధంగా కూడా వీళ్ళకి అనిపిస్తుందనమాట. కరెక్ట్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి నాకిక్కడ. ఓకే. అయినా చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు గతంలో నన్ను చాలా ప్రేమ చూపించారు. చాలా కేరింగ్ తీసుకున్నారు నా వైపుగా. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు గతంలో చాలా పెయిన్ అనుభవించారు. నా మూలాన చాలా బాధపడ్డారు గతంలో. ఎందుకంటే ఎప్పుడు మీరు ఈ రిలేషన్‌షిప్‌లో నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేశారు కానీ, ఎప్పుడు వాకవే మూడ్‌లో ఉన్నా సరే, ఆన్ ఆఫ్ చేసినా సరే, మీరు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఏంటి నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదు ఈ రిలేషన్‌షిప్‌లో అన్నట్టుగా మీరు ఏ రోజు అనలేదు ఈ పర్సన్ తోటి. నువ్వు ఎలా చేసినా, ఎలా ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్ నాకు కావాలి. ఈ రిలేషన్‌షిప్ నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అనే విధంగా మీరు చెప్పినట్టుగా కనిపిస్తోంది. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా సాక్రిఫైజెస్ చేశారు గతంలో. అది కూడా నాకు గుర్తొస్తుంది. మీరు నా మూలాన చాలా బాధ ఫేస్ చేశారు. చాలా ఇబ్బందులు పాలయ్యారు. చాలా మాటలు ఫేస్ చేశారు. మాటల వైజ్‌గా అయినా సరే, అంటే ఫ్యామిలీకి ఏమన్నా తెలిసినప్పుడు వాళ్ళేంటి క్యాస్ట్ ఫీలింగు, వాళ్ళు ఒక రకంగా, మీరు ఏజ్ గ్యాప్ కానివ్వండి, వాళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, అవైనా సరే వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి, మీ ఫ్యామిలీకి తెలిసినా సరే మిమ్మల్ని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు దానికి కూడా మీరు నాకు ఆ పర్సనే కావాలి అనే వైజ్‌గా మీరేమన్నా చెప్పుంటే అది కూడా వీళ్ళకి గుర్తొస్తుందనమాట. సాక్రిఫైజెస్ చేశారు. నేను తప్ప ఇంకెవరూ వద్దు అన్నట్టుగా బిహేవ్ చేశారు గతంలో. ఇప్పుడైనా కొంతమందికి అలాగే ఉంది. ఈ రిలేషన్‌షిప్‌ని ఎంతసేపటికి నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నం చేశారే కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాక్ స్టెప్ ఎప్పుడూ వేయలేదు. అందుకని మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని రీబర్త్ చెయ్యాలి అని అనిపిస్తుంది. సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం. నీది నాది ఏదో జన్మలో ఒక బంధం అన్న ఫీలింగ్ వీళ్ళకి అనిపిస్తుందనమాట. కానీ మళ్ళీ 2 విషయాల మధ్య జగిల్ అవ్వటం. ఈ రిలేషన్‌షిప్‌ని రీబర్త్ చేద్దామని అనిపించటం. కానీ నేను ధైర్యం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్‌షిప్‌లో. పోనీ బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకుందామా అంటే మీరు ఎండ్ చేసేసే విధంగా కనిపిస్తున్నారు. నాకు అవసరం లేదు అన్నట్టుగా కొంతమంది వైస్‌గా మాత్రమే చెప్తున్నానండి. కొంతమంది ఏంటంటే మీ పర్సన్ వస్తే ఓకే చెప్పేలా కనిపిస్తున్నారు. కొంతమంది ఏంటంటే గతంలో నువ్వు మోసం చేశావు, ఇప్పుడు మోసం చేయవని గ్యారంటీ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ నాకు అక్కర్లేదు అనే వైస్‌గా కొంతమంది చెప్పేలా కనిపిస్తున్నారు నాకిక్కడ. అందుకని చెప్తున్నాను. ఎండ్ చేసేసేద్దాము అని మీరు అనుకుంటున్నారని వాళ్ళకి అనిపిస్తుందనమాట. ఈ రిలేషన్‌షిప్‌ని వాకవే చేసేసారు కాబట్టి ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయిందేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. గతంలో నేను మేనిఫెస్ట్ చేసి మిమ్మల్ని నా అదుపులో నేను ఉంచుకున్నాను. కానీ ఇప్పుడు అలా చేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
ఈ మేనిఫెస్టేషన్ కానివ్వండి, ఈ రిలేషన్షిప్ అయినా కానివ్వండి, నా చేతుల్లో లేదు. ఏదైనా సరే నా చేతుల్లో లేదు. ఎట్ ప్రెజెంట్ అయినా సరే ఇది నా చేతుల్లో లేదు. అందుకని వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిస్టర్బ్గా ఉండటం, నాలుగు వైపులా చెప్పానుగా, నాలుగు వైపులా సమస్యలు ఒకసారి వచ్చి మీద పడినట్టుగా అనిపించటం, రెండు విషయాల మధ్య జగిల్ అవ్వటం. మీ వయసుగా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో మీరు చాలా సంతోషాన్ని కూడా ఇచ్చారు ఈ పర్సన్కి. గతంలో చాలా ప్రేమని ఇచ్చారు, చాలా సంతోషాన్ని ఇచ్చారు. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అంటే మ్యారేజ్ అన్మ్యారేజ్, సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారీడ్, ఓకేనా. ఫ్యామిలీ కానివ్వండి, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, లవర్స్, ఎవరైనా సరే ఈ విషయంలో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిదైనా సరే, అంటే దాన్ని ఏమంటారు, సీక్రెటివ్గా అయినా సరే ఈ రిలేషన్షిప్లో నిలబెట్టుకోవాలి. ఎవరికి తెలియకుండా అయినా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. అంటే మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు మీ ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకోవటం, వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం, వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం, అలాగనమాట. సీక్రెట్గా అంటే ఇంకా వేరే విధంగా చూడాలంటే అది పర్సనల్ రీడింగ్స్లో చూడాల్సిందే. అలా అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా, ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, మీతో మళ్ళీ సంతోషంగా ఉండాలి. ఈ రిలేషన్షిప్లో ఒక మంచి మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ కావాలి, మీతోటి మళ్ళీ మనం కలిసిమెలిసి ఉండాలి. మళ్ళీ మనం ఒక ఫ్యామిలీని సృష్టించాలి. మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రీబర్త్ చేసి మళ్ళీ నిలబెట్టుకొని ఈ రిలేషన్షిప్లో ఒక ఫ్యామిలీని సృష్టించుకోవాలి మనం, పిల్లల వయసుగా కానివ్వండి, ఇంకా వేరే విధంగా అయినా సరే. మీరు కూడా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నం చేశారు గతంలో. కానీ నేనే ఈ రిలేషన్షిప్లో వాకవే చేసేసాను. మిమ్మల్ని పట్టించుకోకుండా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వాకవే చేసేసాను. ఇంకా కార్డ్స్ తీద్దాం. ఈ కార్డ్స్లో తేలిపోతుంది. మీ వైపు అసలు నిలబడతారా, ఇట్లాగే జగులవుతూ ఉంటారా, అటు ఇటు జగులవుతూ ఉంటారా, ఎన్ని రోజులు జగులవుతారో చూద్దాం. ఇక్కడ యూట్యూబ్ అనేది అందరికీ చూస్తూ ఉంటారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మనం తొందరగా తెలుసుకోలేం. అసలు నిలబడతారా లేదా అనేది మనం తెలుసుకోలేం. అనాహ్య చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు ఇక్కడ అన్ని వయసుల వారికి. ఓకే, చూద్దాం కార్డ్స్ని బట్టి. రెండు విషయాల మధ్య జిగిన ఉంటాం. ఓకే, జస్టిస్. ఓకే ఓకే ఓకే. ఓకే అండి, వీళ్ళకి ఏంటంటే మైండ్ అంతా అలజడిగా ఉంటుంది. మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. వీళ్ళు పదే మీరు వాకవే మోడ్లో ఉన్నారు అనే వైజ్గా చూస్తున్నారు. గతంలో వాళ్ళు వాకవే చేశారు, మీరు ఏ రోజు కూడా నువ్వు వాకవే చేశావు ఏంటి అని కూడా మీరు ప్రశ్నించలేదు. పదే వీళ్ళకి అదే ఆలోచన వస్తుంది. అంటే థర్డ్ పర్సన్తో సంతోషంగా ఉన్నప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి నువ్వెందుకు వాకవే చేసావు, ఎందుకు చేసావు అని మీరు ఏ రోజు అడగలేదు. వీళ్ళేంటంటే నువ్వెందుకు వాకవే చేస్తున్నావు అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది. వీళ్ళేంటంటే ఆ బాధను భరించలేకపోతున్నారు.
మీరేంటంటే అంత బాధని భరిస్తూ కూడా మనసులో లోపల కృంగిపోయారే కానీ, బాధపడ్డారే కానీ, ఇలా ఈ పర్సన్ పదే పదే అన్నట్టుగా మీరు ఏ రోజు అనలేదు ఆ పర్సన్‌ని. థర్డ్ పర్సన్‌తోనే వెళ్ళిపోయారు. వాళ్ళ సంతోషం నాకు ముఖ్యం అన్నట్టుగా కొంతమంది ప్రవర్తించారనమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళకి నాలో నచ్చింది ఏదో వాళ్ళలో నచ్చింది కాబట్టి లీవ్ ఇట్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని ఉండనివ్వటమే అనే విధంగా కొంతమంది చూశారు. కొంతమంది ఏంటంటే ఏ రోజైతే వాళ్ళ విధంగా వాకవే చేసి వెళ్ళిపోయారు, మీరు చాలా పెయిన్ అనుభవించారు. అవి కూడా వీళ్ళకి తెలుసు. ఈ 3 కేటగిరీస్ వాళ్ళ విషయాల గురించి మీ పర్సన్‌కి బాగా తెలుసు. మనీ వైజ్‌గా నేను ఈ రిలేషన్‌షిప్‌ని గతంలో వాకవే చేసేసాను. నాకు ఎక్కువ ప్రతి వీడియోస్‌లో కూడా నాకు ఎక్కువగా మనీ ఒకటి, ఏజ్ గ్యాప్ ఒకటి కనిపిస్తుంది నాకు. ఏజ్ గ్యాప్ ఒకటి, మనీ ఒకటి కనిపిస్తుంది. ప్రతి వీడియోలో ఇప్పుడు నేను దగ్గర దగ్గర 38, 39 వీడియోస్ చేసుండొచ్చు. ఆ 39, 37 వీడియోస్‌లో నాకు ఎక్కువ మనీ, ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. వీళ్ళేంటంటే అది ఆ రిలేషన్‌షిప్ ఈ మనీ కోసం అనేది ఈ రిలేషన్‌షిప్‌లోకి నేను మిమ్మల్ని వదిలేసి థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోయాను. మనీ వైస్‌గా వాళ్ళకి ఎక్కువ మనీ ఉందని వెళ్ళిపోయాను. మీకు న్యాయం అనేది చెయ్యలేదు. నాకు ఇప్పుడు ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ తీసుకొని మీకు న్యాయం చెయ్యాలి అని అనిపిస్తుంది. ఒక స్టెప్ ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు ఈ రిలేషన్‌షిప్ తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నారనమాట మీ పర్సన్. ఇదంతా ఒక్కోసారి ఈ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్‌గా అయిపోయినప్పుడు ఒక్కోసారి అనిపిస్తుందంటే ఈ బంధాలు, బంధుత్వాలు ఇలాంటివి ఏమీ వద్దు. అసలు ఈ రిలేషన్‌షిప్ అనేది వద్దు. ఆ రిలేషన్‌షిప్ కానివ్వండి, థర్డ్ పర్సన్ రిలేషన్‌షిప్ అయినా కానివ్వండి, నాకొద్దు. వైరాగ్యం అనేది అంటారు కదా! ఇవేమీ వద్దు అసలు అన్నట్టుగా మైండ్ ఒక రకమైన బాధ కలిగినప్పుడు, ఒక రకమైన ఫీల్ వచ్చినప్పుడు వీళ్ళేంటంటే పారిపోతున్నారనమాట ఎటన్నా. అంటే ఒంటరిగా వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా కూర్చుంటున్నారనమాట. మనశ్శాంతిగా ఉండే ప్రదేశాలకు వెళ్ళి మైండ్‌ని, మనసుని తేలిక చేసుకోవటం, ప్రశాంతంగా పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. పారిపోతున్నారు అక్కడి నుంచి. ఇంట్లో కానివ్వండి, లేకపోతే బయట ఏదైనా సరే మీ విషయాలు గుర్తొచ్చినప్పుడు కానివ్వండి, ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ గురించి కానివ్వండి, లేకపోతే బయట వ్యక్తుల దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని చెప్పాను కదా, ఆ ప్రాబ్లమ్స్‌లో నుంచి తప్పించుకోవటానికైనా సరే వేరే వేరే ప్రదేశాలకి, అంటే టెంపుల్స్ కానివ్వండి, సముద్రాలు ఉంటే సముద్రం వైపుగా కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని చూసుకొని అక్కడ కూర్చోవటం కానివ్వండి, అలా చేస్తున్నారు వీళ్ళు. నేను ఈ రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, నేను స్టక్ అయిపోయాను. ఇట ఎటూ అర్థం కాక, ఎటూ తేల్చుకోలేక వీళ్ళేంటంటే మధ్యలో ఆగిపోయారు వీళ్ళు. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్‌షిప్‌లో. బ్లైండ్‌గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది సిచ్యువేషన్. అంటే మీరు కాల్స్ కానీ, మెసేజ్ కానీ బ్లాక్ చేసి ఉండొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, ఇంకా వేరే వైజ్‌గా అయినా సరే మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఏ విధంగా మీ వైపుగా కాంటాక్ట్ చేయాలి అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. మీకు తెలియకుండా మిమ్మల్ని గమనించటం అలా చేస్తున్నారు. సెర్చ్ చేయటం, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అలాంటి వాటిల్లో సెర్చ్ చేయటం వీళ్ళకి అర్థం కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది. మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవాలి, రీబోత్ చేయాలి, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ వెంటనే మీరు మొండిగా ఉంటున్నారు. వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, కానీ మీరు మొండిగా ఉంటున్నారు ఈ రిలేషన్‌షిప్‌లో. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. మీరు మొండిగా మీ లైఫ్‌లో మీరుంటున్నారు. మీ ఫ్యామిలీ వైజ్‌గా మీ రిలేషన్‌షిప్‌లో మీరుంటున్నారు. అంటే
మీ ఫ్యామిలీ వైజ్గా రిలేషన్షిప్లో మీరు ఉంటున్నారు. మీ ఫ్యామిలీతో కానివ్వండి, మీ లైఫ్లో మీరు ఉండటం, మీరు సంతోషంగా ఉండడం, హ్యాపీగా ఉండటం, ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉండటం వీళ్ళకి అలా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? మళ్ళీ రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది. రోజు రోజుకి టైం గడిచిపోతుంది. ఈ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది రావట్లేదు. ఒక స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నాను. నాకు ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, కానీ మీరు వాకవే మోడ్లో ఉన్నారు. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. లోన్లీ ఫీలింగ్ వస్తుంది. ఈ మీరు లేకపోతే లోన్లీ ఫీలింగ్ కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ఉన్నా, చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే మీరు లేకపోతే ఒక రకమైన వెల్తి, నాకు ఏ దారి లేదు అన్నట్టుగా ఒక రకమైన వెల్తి అలా అన్నమాట. ఓకేనా? నేను ఈ రిలేషన్షిప్లో గతంలో ధైర్యం చేయలేకపోయాను. అట్ ప్రెసెంట్ ధైర్యం చేయాలి అంటే మీరు ఈ రిలేషన్షిప్లో సంతోషంగా ఉన్నారు. ఓకేనా? అమ్మ జరిగిందండి. వీళ్ళు ఫ్యూచర్లో నిలబెట్టుకుంటారా లేదా ఈ రిలేషన్షిప్ని క్లియర్గా క్లారిటీగా చూపించగలుగుతుంటాను. ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో నిలబెట్టుకుంటారా లేదా క్లియర్గా క్లారిటీగా చూపించండి. రిలేషన్షిప్ని ఫ్యూచర్లో నిలబెట్టుకుంటారా లేదా క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఇలాగే ఆన్ ఆఫ్ చేస్తారు. నాకు ఇక్కడ ఆన్ ఆఫ్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఓకే, ఓకే, ఓకే అండి. ఓకే, థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏంటంటే అండి, వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి ఎక్కువగా థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయితే మాత్రం వీళ్ళు నిలబెట్టుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు. ఫ్యామిలీ కాకుండా మ్యారేజ్ చేసుకుని ఉంటే మాత్రం వీళ్ళు ఏంటంటే నేను చెప్పినట్టుగా సీక్రెటివ్గా ఉండాలి. ఈ రిలేషన్షిప్ థర్డ్ పర్సన్కి తెలియకుండా ఉండాలి అనే విధంగా అదొక విధంగా ఆలోచిస్తున్నారు. 2 కేటగిరీస్ చెప్పాను. ఫ్యామిలీ అయితే మాత్రం నిలబెట్టుకుంటారు. లేదు థర్డ్ పర్సన్ అయితే మాత్రం అటు ఇటు జిగులు అవుతూనే ఉంటారు. అంటే మ్యారేజ్ అయితే మాత్రం అటు ఇటు జిగులు అవుతూ ఉంటారు. ఈ రిలేషన్షిప్లో ఉండాలా, వెళ్ళిపోవాలా, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్. కొంతమందికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఫ్యామిలీ ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే వాళ్ళు కావాలి, నాకు కావాలి, వాళ్ళు కావాలి, మీరు కావాలి అనే వైజ్గా ఆలోచించి ఏ స్టెప్ తీసుకోరు. కొంతమంది మాత్రం 3 కేటగిరీస్ వాళ్ళు. కొంతమంది మాత్రం ఏ స్టెప్ తీసుకోరు. కొంతమంది మాత్రం ఈ చెప్పినట్టుగా ఫ్యామిలీ అయితే మాత్రం థర్డ్ పర్సన్ అనేది ఫ్యామిలీ అయితే అంటే మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, బ్రదర్ కానీ, సిస్టర్ కానివ్వండి, వాళ్ళ వైజ్గా అయితే మాత్రం వాళ్ళు నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. మీ వైపుగా వాళ్ళ వైపుగా ఒప్పించి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు మ్యారేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం వీళ్ళు ఇలాగే ఆన్ ఆఫ్ చేస్తారు. కొంతమంది సీక్రెటివ్గా ఈ రిలేషన్షిప్ని ఉంచుదాం అన్నట్టుగా కనిపిస్తుంది. ఇది చెప్పాను కదా, ఫ్యూచర్లో 2 months కానీ 3 months కానీ 1 year వరకు మాత్రమే వస్తుంది. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పదే ప్రతి వీడియోస్లో చెప్తున్నాను, ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. వేల మందిలో చూస్తుంటారు వీడియోస్, వాళ్ళందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అందరికీ ఒకే విధంగా ఒకే వైజ్గా సిచ్యువేషన్స్ ఉండవు. నా లైఫ్ ఒక రకంగా ఉంటుంది, మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది, వేరే వాళ్ళ లైఫ్ ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్క మార్పులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒక్కొక్క విధంగా
లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్ వీడియో టైటిల్ కింద పెడుతున్నాను, దానికి మెసేజ్ పెట్టండి. కాల్స్ అంటే నాట్ అలౌడ్ అండి. కాల్స్ చేసినా ఆ కాల్స్ ఉపయోగంలో లేదు. వాట్సాప్ మెసేజ్ మేరకు మాత్రమే వస్తుంది. ఓకేనా? నెంబర్ వీడియో టైటిల్ కింద కూడా ఇస్తున్నాను, దీనికి మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్కి అయితే మనీ పే చేయాల్సి ఉంటుందండి. థర్డ్ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి, థర్డ్ పర్సన్ గురించి అయితే మాత్రం దీనికి డబల్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 1 క్వశ్చన్ అయినా 2 క్వశ్చన్స్ అయినా సరే 500 పే చేయాల్సి ఉంటుంది. 4 క్వశ్చన్స్ దాటిన తర్వాత మళ్ళీ 500 పే చేయాల్సి ఉంటుంది. ముందే చెప్తున్నాను, 1 క్వశ్చన్ అండి, 2 క్వశ్చన్లేనండి, 100 తీసుకోండి, 200 తీసుకోండి అని అనొద్దు. ఓకే? మీ పర్సన్ గురించి ఇంకా క్లారిటీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇక్కడ మీ వయసుగా అయితే చాలామందికి ఈ కన్ఫ్యూజన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఈ పర్సన్ ఎందుకు వచ్చారు ఈ రిలేషన్షిప్లోకి? ఆన్ ఆఫ్ చేసే బదులు రాకుండా ఉండడమే మేలు కదా, నా లైఫ్లో నేను ఉంటున్నాను కదా, మళ్ళీ రావటం ఎందుకు, నిలబెట్టుకుంటాను అని అన్నట్టు ఎందుకు, రీబోత్ చేయటం ఎందుకు అన్నట్టుగా కొంతమంది కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. ఇక్కడ అది కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంకా ఈ పర్సన్ గురించి తెలుసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు ఇలాగే ఆన్ ఆఫ్ చేస్తారు. ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేకపోతే వాకవే చేయాలా అనే దాన్ని బట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? ఇదండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.